అందరికీ నమస్కారం. కరెక్ట్గా 5 నిమిషాలు ఇచ్చారు, కానీ రామ్మోహన్ నాయుడు తర్వాత మాడతాం కొంచెం ఇబ్బందే. మనోడు మొదలు పెడితే ఆపడు. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత జ్యూరిక్లో ఉన్నానా జోపాలంలో ఉన్నాను డౌట్ నాకు వచ్చింది. ఎందుకంటే ఈరోజు మండే ఆఫ్టర్నూన్ ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు. కానీ సెలవు పెట్టారు, డుమ్మా కొట్టారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారని వినేదానికి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన యూరోప్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను 8th క్లాస్లో ఉండే. నాకు ఇప్పుడు కూడా ఆ 10 సంవత్సరాలు 94, 95 నుంచి 2004 వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమ్మప్ చేస్తుంది ఆయన పరిపాలన. న్యూయార్క్లో వర్షం పడుతున్న సమయంలో ఆయన చేతిలో ఒక ఫైల్ పెట్టుకుని, చంకులో ఫైల్ పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా. ఆనాడు ఆయన విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు తిరిగి వెళ్ళి హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది. బాబు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్. సో రాము అడిగాడు, అన్నా నువ్వు ఢిల్లీ ఫ్లైట్లో వస్తున్నా అంటే, డోస్ నీకు జాలేరా, నేను వద్దా ఫ్లైట్లో, నేను బాంబే నుంచి వస్తానని చెప్పా. కరెక్ట్గా విఐపి లాంచ్లో దిగిన తర్వాత అడిగా రాముని, ఎలా ఉందిరా ఫ్లైట్ అంటే, అన్న పడింది నాకు అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి. ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి. కేవలం రాజకీయాల్లో కాదు, ఈజ్ అ సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ చాలామందికి తెలియదు ఆ విషయం. ఇక్కడ మీలో చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఆయన సుమారుగా 4 కంపెనీలు స్టార్ట్ చేశారు, 3 ఫెయిల్ అయినాయి. 4వది హెరిటేజ్ ఫుడ్స్. 3 ఫెయిల్ అయినాయని నేనాడు బాధపడలేదు, ఇబ్బంది పడలేదు, ఇంట్లో పడుకోలేదు. 80% సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు. రాజకీయాల్లో మనం చూసాం, ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా నాయకుడిగా ఆయన ఎదిగిన. రాజకీయాల్లో హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. ఆయన ఎప్పుడూ ఆయన హైని లో ఎటు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు. వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, బహుశా ఇక్కడున్న అందరు కూడా అది మన జీవితంలో లోయెస్ట్ పాయింట్. నేనున్నాను అక్కడ, నేను చూసా. ఆయన ఎక్కడ అధైర్యపడలా. చూశారు, జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడ అధైర్యపడలా. 52 రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి. మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది. మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు, నోటింగ్స్తో సహా మాకు చెప్పారు, ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అధైర్యపడలా. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు. ఆ విజువల్స్ మనందరం చూసాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవిత ప్రయాణంలో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒక ఆంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ అవ్వచ్చు, పొలిటికల్ జర్నీ అవ్వచ్చు, మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది, ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది.
2019 నుంచి 24 వరకు రాష్ట్రం దారి తప్పిందే, మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన పరువు పోతుందని చాలామంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పా, కలిసికట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టచ్చని. అది చేసి చూపించాం, కలిసికట్టుగా సాధించాం. 93% కాదు రాము, 94% సీట్లు మనం గెలిచాం, 1% తగ్గించాం. అది మనందరి కృషి. ఆ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేశాం. అమరావతి ఉద్యమం కానివ్వండి, దాని తర్వాత ఇప్పుడే చూపించినట్లు యుక్రెయిన్లో తెలుగులు ఇరుక్కుంటే వాళ్ళని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న తెలుగులకి ఎడ్యుకేషన్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ